గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగు జాతి గర్వపడే సినిమా తీశామని దర్శకుడు క్రిష్ సంతృప్తి వ్యక్తం చేశారు. చిత్రానికి వస్తున్న స్పందన చూస్తే గర్వంగా ఉందని ఆయన తెలిపారు. బాలయ్యని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా రూపకల్పన చేశానంటున్న క్రిష్తో ఈటీవీ ముఖాముఖి. ఒక 5 ఏళ్ల బాలుడి కలను గౌతమిపుత్ర శాతకర్ణిగా అద్భుత కావ్యంగా తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పటికే విడుదలై విశేష ఆదరణ పొందుతున్న సమయంలో దీని తెర వెనక ఉన్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఏమంటారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ సంక్రాంతి కిక్? నెత్తురు చాలా ఫాస్ట్గా పరిగెడుతుందండి. యాక్చువల్గా చిన్నగా సింక్ అవడానికి టైం పట్టింది. ఇన్ని వందల మెసేజ్లు, ఇన్ని కాల్స్ కానీ, సోషల్ మీడియా థింగ్ కానీ స్పష్టంగా చెప్పాను కూడా, ఒక మంచి సినిమా తీసాము, తెలుగు జాతి గర్వపడే ఒక మంచి సినిమా తీసామని. బట్ అది రియలైజ్ అయ్యే ఎక్స్పెక్టేషన్ ఎంత ఉన్నా కూడా అది రియలైజ్ అయ్యి వస్తున్నప్పుడు నాకే కొంచెం ఆశ్చర్యం వేసింది. 2-3 సార్లు కూడా చూసుకున్నాను ఏంటనేది. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ మా టీం అనుకున్నది ఒక మంచి ప్రోడక్ట్ని అందించగలిగాము మన తెలుగు ఇండస్ట్రీకి అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. 99 సినిమాలు తీసిన బాలకృష్ణ గారు 100వ సినిమా కసిగా తీద్దామని ఆలోచిస్తున్న టైంలో మీ సబ్జెక్ట్ ఎలా కనెక్ట్ అయిందంటారు ఆయనకి? అంటే ఆయన ఆకలిగా ఉన్న సింహం అప్పుడు నువ్వు వేట సరిగ్గా దొరికితే ఆయన వేటాడక మానడు. సో ఒక చారిత్రాత్మక సినిమా ఆయన ఇంతవరకు చేయలేదు. 99 సినిమాల్లో ఫుల్ హిస్టారికల్ ఫిల్మ్ బాలయ్యబాబు చేయలేదు. సెకండ్ థింగ్, ఒక కోటిలింగాల్లో శాతవాహన సామ్రాజ్యం స్టార్ట్ అయ్యి అమరావతి రాజధానిగా దేశం మొత్తం ఏలిన ఒక యోధుని కథ. సో అవన్నీ పర్ఫెక్ట్గా ఆయనకి ఫిట్ అవుతాయి అనిపించింది. అప్పుడు అమరావతి కొత్త రాజధానికి ఏర్పడటం కావచ్చు, బాలయ్యబాబు 100వ సినిమాకి స్థాయికి తగ్గ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా కావచ్చు. ఈ కథను తీసుకెళ్ళంగానే బాలయ్యబాబు భుజం తట్టి చేద్దామని చెప్పారు. దాని సక్సెస్ ఈరోజు అందరూ అనుభవిస్తున్నాం. మీ సినిమాలు, గత సినిమాలు కూడా చూస్తే ఒక వేదం కానీ లేకపోతే గమ్యం కానీ వీటి కానీ మెయిన్ పుట్టుక చావు ఈ 2 అంశాల మీద డీప్గా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? ఎవరో చెప్పినట్టండి, జీవితం పుట్టుక చావుల మధ్య జరిగే చిన్న ప్రయాణం అంటారండి. బట్ ఇందులో సమయం లేదు మిత్రమా అని చాలాసార్లు అంటారండి. సమయం లేదని ఏంటంటే ఇప్పుడు నాకు 10 నిమిషాలు మాట్లాడటానికి టైం లేదని కాదు, మనం ఈ భూమి మీద కొంతకాలం గడపడానికి వచ్చామన్నమాట. అందులో వ్యర్థపరిచి వేస్ట్ చేసుకోకుండా ఉన్న సమయంలో భావితరాలకి ఇప్పుడు భావితరాలకి ఏం అందుకని అంటాడు, అది గతం, నేను భవిష్యత్తు అంటాడు. సో నా ప్రతి సినిమాల్లో మనం ఆ పుట్టుక చావుల మధ్య మనం గడిపే ఈ చిన్న జీవితం గురించి ప్రతిసారి చూడడానికి ట్రై చేస్తుంటానండి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు మన తెలుగు కమర్షియల్ సినిమాలు కనుక చూస్తే ఏళ్ల తరబడి తీసే సినిమాలు ఉన్నాయి, కానీ 79 రోజుల్లోనే సినిమా ముగించాలని ఎందుకంత ఇది అనుకున్నారు? ఏ ధైర్యంతో ఈ అడిగేశారంటారు? అంటే ప్రధాన కారణం డబ్బులు అంతే ఉన్నాయండి. బేసికల్గా 79 రోజుల్లోనే సినిమా తీయాలి. 80 రోజుల్లో సినిమా తీయడానికి మేము బడ్జెట్ వేసుకున్నాం. ఇలా తీస్తే నేను అనుకున్న గ్రాండియర్ స్కేల్ రావాలి. నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. తక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఒకరోజు ఎక్కువ స్పెండ్ చేసి తీయచ్చు అనేది. సో 79 డేస్లో తీయడానికి ప్రధానమైన కారణం, తీయగలగటానికి ప్రధానమైన కారణం మేము వేసుకున్న ప్రణాళిక. 2 మై టీమ్ అండి. గ్రేట్ కెమెరామ్యాన్ వీ హ్యావ్ జ్ఞానశేఖర్ అండి. ఇట్స్ ఎ మాస్టర్ కెమెరామ్యాన్. నా ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర నుంచి, నా అసోసియేట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పకడ్బందీగా 1-10 సార్లు ఆలోచించి 4-5 డిస్కషన్లు చేసుకొని అంతా పేపర్ మీద పెట్టి స్టోరీ బోర్డింగ్ మొత్తం వేసుకొని విఎఫ్ఎక్స్ అని సెట్ చేసుకున్న తర్వాతే సెట్ మీదకి వెళ్ళాం. ఏమాత్రం వేస్టేజ్ ఉండకుండా చాలా ప్రిపేర్ అయ్యాం ముందు. దానివల్ల ఇన్ని రోజుల్లో చేయగలిగామండి. శాతకర్ణి గురించి సినిమా అంటే పెద్ద కథాంశం అనుకున్నారు, కానీ కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే సినిమా బిగించారు, కేవలం 4 యుద్ధాలతో. అంటే ఇంకా సబ్జెక్ట్ ఎక్కువ చెప్పుంటే బాగుండేదన్న ఫీలింగ్ కూడా ఆడియన్స్లో ఉంది. ఎందుకు ఇంత తక్కువ టైంలో ముగించాలనుకున్నారు? అంటే తెలిసిన కథ అది. చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్స్ బేసికల్గా ఆయన దేశం మొత్తం కలిపి ఫస్ట్ దక్షిణాపధిపతి అయ్యాడు, అక్కడి నుంచి కథ స్టార్ట్ చేశాము. మరీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదంతా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలాగ వస్తుంది. అండ్ మోర్ దాన్ దట్ ఇతను అనేక యుద్ధాలు చేశారు. ఎందుకంటే యుద్ధాలు నిర్మూలించడం కోసం దేశం మొత్తం ఒకే ఘాటాన కట్టి ఒకే పాలకుడి దగ్గర ఉండేటట్టు, లేకపోతే ఒక జాతిలో మరీ ఇన్ని హద్దులు, ఇన్ని పొత్తులు ఉండకూడదని. సో ఈ కథని ఇలా చెప్తేనే ఆడియన్స్ ఎక్కువ చెప్పే కొద్దీ అది డాక్యుమెంటరీ ఇలా తయారవుతుందండి. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ ఫిల్మ్. ఒకటి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి,
దాని తర్వాత ఎన్లైటన్ చేస్తే ఎక్సైటింగ్ ఉంటుంది. సో అందరూ అంటూ ఉంటారు క్రిష్ నువ్వు మాస్ సినిమాలు తీసా అని. ఇది వాళ్ళందరికీ వచ్చిన సమాధానం నేను మాస్ సినిమా అండి. జనరల్ జోక్గా అంటూ ఉంటాను, నువ్వు బాగా ప్రతి సినిమాలో ఒక తోడ కొడతాడు, ఈసారి 2 కొట్టించాము బేసికల్గా ఇన్ ద డెమిత్రియస్ ఆఫ్ ఫైట్లో. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ బేస్. ఒక గొప్ప సినిమా తీస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ డాక్టర్ కళ్యాణ్ అని చెప్పారు, రే ప్రతిసారి నువ్వు బాగా జనాల లోపలికి వచ్చి సినిమా తీసావని. దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. కంచె లాంటి సినిమా జాతీయ అవార్డు వచ్చిన తర్వాత ఈ తరహా సినిమా ఎంచుకోవటం ధైర్యం చేయటం అనిపించలేదా? కంచె తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అప్పుడు ఈ సినిమా మన జాతి సినిమా, ప్రతి తెలుగువాడి సినిమా, ప్రతి భారతీయుడి సినిమా. ఇంతకన్నా గొప్ప సినిమా కంచె తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు. సో రైట్ నౌ కంచె తర్వాత దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ ఫర్ మీ టు డూ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బాలయ్య బాబు 100వ సినిమా అనేది ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఆయన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక మంచి చిత్రాన్ని అందించడానికి తగిన కథ ఇది. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు. సో వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద సక్సెస్ నౌ. అలాగే సినిమా విషయంలో హీరోయిన్ల ఎంపిక విషయం ఇప్పుడు శ్రియ కానీ హేమమాలిని కానీ వీళ్ళనే ఎందుకు ఎంచుకోవాలనిపించింది? కథ రాస్తున్నప్పుడే శ్రియ మన మైండ్లో ఉందండి. మీరు చూస్తే అందరూ వాశిష్ఠి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్తున్నారండి. శ్రియ తన కెరియర్ మొత్తంలో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. అది టెక్స్ట్ బుక్ యాక్టింగ్ అన్నమాట. తను చేసిన తన కంట్లో జారే కన్నీళ్ళు కావచ్చు, రొమాంటిక్గా ఉండి మాట్లాడే విషయాలు కావచ్చు, నమ్మదగ్గ మాటలే అని తను చెప్పే చిన్న చిన్న లైన్స్ కావచ్చు, లేకపోతే నేను బొట్టు పెట్టింది నా భర్త కాదో చరిత్రకనే ఒక గొప్ప లైన్స్ కావచ్చు. తను క్యారెక్టర్ మొత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. కానీ తను యాక్ట్ చేస్తున్నప్పుడే వి ఫెల్ట్ ఇట్ వాశిష్ఠిదేవి నిజంగా తనలాగా ఉంటుందా అనేది. ఎలాగైతే శాతకర్ణి బాలయ్య బాబే అనుకున్నాము. ఇంకోటి శాతకర్ణికి మొన్న ముందు గౌతమి పుత్ర శాతకర్ణి అనే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకున్న తల్లి గౌతమి బాలాశ్రీ. సినిమాలో ఆ రాజస్వయాగం అప్పుడు ఆమె కాళ్ళు కడిగి తన నెత్తి మీద చల్లుకునేంత గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్. అంత స్టేచర్ ఉండాలి. తెర మీద ఆమె లేకపోతే మనం చాలా మిస్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఇట్స్ ఐఎమ్ ఇమ్మెన్స్లీ థ్యాంక్ఫుల్ టు హేమాజీ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి తెర వెనక హీరో క్రిష్ స్పందన. కెమెరామెన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.